కాంగ్రెస్ ఒక ఆన్లైన్ పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలన కావాలని ఎక్కువ మంది కొట్టేది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఆన్లైన్. సో ఏం జరుగుతుందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువరాజు గారు ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగినప్పుడు ఒక మాట చెప్పిండు, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు పని చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే అని అన్నాడు. ఇప్పుడు యువరాజు ఏం చేస్తుండంటే నెలకి 3 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో, దుబాయ్లో, హైదరాబాద్లో 250 మందికి జీతాలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాలని, ట్విట్టర్ హ్యాండిల్స్ని హైజాక్ చేసి లేనిపోని హైపుని క్రియేట్ చేసుకునేందుకు యువరాజ్ చేసినటువంటి కుట్రలో భాగమే అట్లా వస్తే వచ్చి ఉంటుంది ఫలితం తప్ప ఇంకొకటి కాదు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నీకు ఇంత నమ్మిక ఉంది కదా, కాంగ్రెస్ని కట్టెలు పట్టుకుని కొడతారని కేసీఆర్ అన్నాడు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కదన్న ఓట్ల ఏటి. ఫిబ్రవరి 3 నాడే కదా రిజల్ట్, నెల రోజులనే కదా తెలిసేది నీ భవిష్యత్తు. పెట్టు క్యాండిడేట్ని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పెట్టు, టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు, ఆడ ఖమ్మంలో జరుగుతుంది ఇంకో టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు, ఎవరి బలమైందో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా ధైర్యంగా, ఢిల్లీ గడ్డకెళ్ళి చెప్తా ఉన్నా మేమే గెలుస్తున్నామని. అరే నువ్వు 3వ ప్లేస్కి పోతావు, మళ్ళీ కూడా గదే గతి అవుతుంది నీకు. వరంగల్లో అద్దెకి తెచ్చుకొని అభ్యర్థికి 60 కోట్లు ఇస్తే ఏ గతి వచ్చిందో ఇవాళ కూడా గతే గతి వస్తుంది నీకు. అందుకని ఉత్తగా ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో లోకల్ బాడీలోకి వెళ్తాం లేని హైపుని క్రియేట్ చేసి సోషల్ మీడియాకి ఖర్చు పెట్టి వృధా ప్రయత్నాలు చేసుకోవద్దు. అక్రమంగా సంపాదించిన అడ్డగోలు డబ్బులకి ఏదో ఒక రోజు యువరాజు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం కానీ ఉపాధి బీఆర్ఎస్ పోటీ పెట్టకపోవడం వల్ల అది పరోక్షంగా మీకే లభించే అవకాశం ఉందిగా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఫైట్ జరిగి వాళ్ళు మీకే లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కదా. టీఆర్ఎస్ పెడుతుందా, కాంగ్రెస్ పెడుతుందా, బీఆర్ఎస్ పెడుతుందా, ఇండిపెండెంట్ పెడతారా మాకు అవసరం లేదన్న. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటు మాది, మేము గెలుస్తున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ సీటు మాది, మేము గెలుస్తున్నాం. కేసీఆర్ మాట్లాడిన మాటలకు చెప్తా ఉన్నా నేను, ఏదో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఉరికిచ్చి కొడతారు. బువ్వ ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కదా. ఈ నెలనే జరుగుతున్నాయి కదా, నువ్వేదో ఫిబ్రవరిలో సభ పెడతా అంటున్నావు కదా, ఆ ఫిబ్రవరిలో జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, దాంట్లో క్యాండిడేట్లను పెట్టి ఉంటున్నా. ఎందుకు నీ సొంతూరులో క్యాండిడేట్ లేడా నీకు? వరంగల్లో పెట్టావు కదా, పక్కపాటికి ఒక ఆయన తెచ్చి అద్దెకి తెచ్చి 60 కోట్లు పెట్టినావు కదా అన్న. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్నోనికి ఇచ్చి చూడ ఉంటున్నావు ఒక ఉద్యమకారునికి. కేసీఆర్కి ఎప్పుడు కూడా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని ఉండదు. మెదక్ ఎంపీ 250 కోట్లు 500 కోట్లకి ఎట్లయితే అమ్ముకొని నా మీద క్యాండిడేట్లని పక్క ఊర్లోకి వెళ్ళి తెచ్చి పెట్టిర్రు, వరంగల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు అట్లే పైసలు ఉండని కొనుక్కొచ్చుకొని పెట్టిర్రు. ఇప్పుడు ఉద్యమకారులను పెట్టడానికి నాకు మనసు రాదని చెప్పడానికి నేను ఆయన టాపిక్ తీసినాను. ఆయన పెడితేంది పోతేంది నాకేందని. ఆయన ఎట్లాగూ లేడు, ఉండడు కూడా భవిష్యత్తులో కూడా.